ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ అలాడ్. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదండి? మీ పిల్లలు బాగున్నారా? మరి మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. మీ వ్యక్తిగతమైన సమస్యలు ఏమైనా ఉంటే, లేకపోతే మీ కుటుంబపరమైన సమస్యలు ఉన్నా మాతో మీరు పంచుకోండి. కామెంట్స్లో చెప్పొచ్చు, లేకపోతే ఫోన్ చేయొచ్చు. కాబట్టి మీ అందరినీ దేవుడు క్షేమాధారంగా ఉంచాలని మేము ప్రార్థిస్తున్నాం. 123వ కీర్తన మొదటి 2 వచనాల మట్టుకు చదువుదాం. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడిని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు నాయన. ప్రతిరోజు నీ మాటను బట్టే మేము జీవిస్తున్నాం. ఈ రోజు కూడా మీరు మాట్లాడి మమ్మల్ని జీవింప చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మరి కీర్తనకారుడు యాత్రా కీర్తన అని పేరు పెట్టబడిన ఈ కీర్తనలో ఏమంటాడంటే, ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, మన దేవుడు ఆకాశమందు ఆసీనుడు అయిన దేవుడు. ఆకాశము ఆయన యొక్క సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠం అని వ్రాయబడుతుంది. కాబట్టి ఆకాశమందున్న మన దేవుడు, ఆయనకు మనం మొరపెట్టినప్పుడు మనకు ఆయన సహాయకుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి మనం ఆయన తట్టు మనం కన్నులెత్తి చూడాలి. నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటున్నాడు. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును. ఏంటి? దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మనం ఆయన ఈ వైపు కన్నులెత్తి చూడాలట. పనివాడు యజమానుడు ఏమిస్తాడా, లేకపోతే తనకిచ్చే జీతం కోసం చూస్తాడు, తన ఏదైనా తినడానికి ఏదైనా పెడతాడని చూస్తాడు. ఏదో ఒక సహాయము యజమానుడు చేస్తాడని అతని క్రింద పనిచేసే దాసుడు చూస్తాడు. అలాగే దాసి తన యజమానురాలు తట్టు చూస్తుంది. అలాగే మనమట మన ప్రభు అయిన యేసు తట్టు మనం చూసినప్పుడు యజమానుడు అనేవాడు, లేకపోతే యజమానురాలు అనిపించుకునే ఆమె తన దాసులకి పెట్టకుండా వారు ఏమీ తినరు. అలాగే వారికి ఉన్న దాంట్లో అస్తమానం సహాయం చేస్తూనే ఉంటారు. అందుకనే పని చేసేవారు యజమానుల యొక్క మెప్పును పొందుకునేటట్లుగా నమ్మకస్తులుగా పనిచేయాలి. కాబట్టి నమ్మకస్తులుగా పనిచేస్తే మన పైన ఉన్నవారు మనల్ని బాగా ప్రేమగా చూస్తారు. అలాగే దేవుని దగ్గర కూడా మనం నమ్మకంగా ఉంటే, పరిశుద్ధంగా జీవిస్తే, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవనం కొనసాగిస్తే మనకు కావలసిన వాటిని తప్పకుండా దేవుడు ఇస్తాడు. అందుకనే ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నానని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఏంటి? నిజమే. ఆ పనివారు ఎప్పుడు యజమానుడు ఏమైనా ఇస్తాడా అని ఇచ్చేంత వరకు కూడా కనిపెట్టి చూస్తారట. అలాగే వారి జీతం కోసం కూడా కనిపెట్టుకుని ఉంటారట. మరి కాబట్టి మన పనివారిని మనము ఉసూరు పెట్టినట్లుగా ఉండకూడదు. పనివాడు జీతానికి పాత్రుడు అంటాడు. కాబట్టి పనివారిని ప్రేమించాలి. వారు మన దగ్గర పని చేస్తున్నారంటే వాళ్ళని దాసుల కిందే చూడటం కాదు, కానీ వారి అవసరతలు ఏమైనా ఉంటే యజమానులు తీర్చాలి. అప్పుడు మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు, యజమానులను కూడా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మన యజమానుడు యేసు ప్రభువారు, మన దేవుడే మనకి యజమాని. ఆయనే సర్వమై ఉన్నాడు. మనకు కావలసిన ఈవులను ఆయన దగ్గర అడగాలి. ఆయన వైపే మనకు ఇచ్చేంత వరకు కూడా కన్నులెత్తి చూడాలి. ప్రియమైన వాళ్ళారా, మీకు ఏమైనా అవసరతలు ఉన్నాయా? ఆకాశమందున్న దేవుని వైపు చూడండి. ఆయన ఎలాంటి సహాయమైనా మీకు చేయగలుగుతాడు. కాబట్టి ఆయన దగ్గర కొదువంటూ ఏది ఉండదండి. కొరతలు తీర్చే గొప్ప దేవుడు మన దేవుడు.
ఈ వాక్యం వింటున్న మీ అందరూ కూడా ప్రభు తట్టు తిరగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా అపరాధములను, మా దోషములను, అతిక్రమము క్షమించి మా తట్టు ప్రభా ఇదిగో తండ్రి నాయన, నీ కన్నులు మా వైపు కూడా చూడండి నాయన. నీ కన్నులు ఇదో తండ్రి నాయన మమ్మల్ని చూసినట్లయితే మేము ఆస్వాదించబడతాం, కరుణింపబడతాం. నీ కరుణ కలిగిన ఆ చూపును మా మీద ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సాత్విక్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా మంచి ఆరోగ్యంతో దేవుడు నింపును గాక. హ్యాపీ బర్త్డే టు యూ సాత్విక్, గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జితేంద్ర గారిని, రమణి గారిని కూడా దేవుడు దీవించి వారి దాంపత్య జీవితంలో ఇంకా మంచి ఆరోగ్యంను, శక్తిని, బలంను, ఐక్యత, ప్రేమ, సమాధానంతో వారిని నింపి అన్ని విధాల దీవెనలతో దేవుడు నింపును గాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ జితేంద్ర గారు, రమణి గారు, గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న కడియాల దేవిశ్రేణి, ఎల్లంకుల ఎర్రయ్యమ్మను, యాండ్ర నారాయణమ్మను, అలాగే మడుగుల చిన్న పార్వతి, వీరందరినీ కూడా దేవుడు దీవించి వారి యొక్క రక్షణ జీవితంలో ఇంకా ఆత్మీయతలో అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్లుగా మంచి ఆరోగ్యాలు దేవుడు వీరికి ఇచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దైవాత్మ చెప్పుచున్న మాట వినినవాడు గ్రహించుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దైవాత్మ చెప్పుచున్న మాట వినినవాడు గ్రహించుగాక. ఆత్మ చెప్పుచున్న మాట